श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ ప్రపదగామినిలో 133వ రోజు ప్రవచనం. మనకి నిన్నటి రోజున ద్వితీయ ఆశ్వాసం పూర్తి అయిపోయింది. ఆయనకి శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందో నిన్నటితో తెలుసు. ఈ పాము ఏనుగు ఏమి కోరుకున్నాయి? ఆయన చిన్మయమైనటువంటి చిద్రూపం జ్ఞానమైన రూపంలో వాడిని ఎలా కలుసుకున్నారు? దేవతలు కూడా ఆశ్చర్యపోయేటట్టుగా. ఆ రోజు నుంచి ఆయన శ్రీకాళహస్తులకు ఈయన మోక్షం ఇచ్చారు కాబట్టి ఆ రోజు నుంచి ఈయన్ని శ్రీకాళహస్తీశ్వరుడు అని పిలుస్తున్నారు అని చెప్పేటప్పటికి అప్పుడు యాదవరాజు ఇంకా ఆయన ఎవరెవరు సేవించారు, సేవించి ఆయన కరుణకి పాత్రులయ్యారు అని అడిగితే చెప్తాను ఆయన అన్నారు. దాంతో ఆశ్వాసం పూర్తయిపోయింది. ఆశ్వాసాంతంలో తన కృతిపతి అంటే కృతి మనం ఎవరికి ఇస్తామో ఆయన్ని స్తుతించారు. 3 పద్యాలు రాశారు. ఆ 3 పద్యాలు మనం ఇవాళ నేర్చుకున్నాం. వీలైతే తృతీయాశ్వాసంలోకి మనం రేపు కానీ ఎల్లుండి కానీ ప్రవేశిస్తే అప్పుడు అందులో అసలు కన్నప్ప. అంతేకాకుండా అసలు ఎందుకు ఇది ప్రారంభించాం నత్కీరోపాఖ్యానం కూడా అందులోది. ఇక తర్వాత చతుర్థాశ్వాసం. ఈ కాళహస్తి శ్రీకాళహస్తుల కథ ఇంకా పూర్తి కాల. అదేంటి సార్ అయిపోయింది కదా? కాల ఇంకా ఉంది. ఇది ఎప్పుడంటే కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేసి చతుర్థాశ్వాసంలో దీని కథను కంటిన్యూ. నేను అనుకున్నాను కొన్ని ఆ కథని ఇప్పుడే చెప్పేద్దామా అని. కానీ ఈ మాత్రం నాకున్న తెలివితేటలు దుర్జడి గారి లేవు. ఆయన ఎందుకు అలా రాశారో సరే దాన్ని ఇప్పుడు నేను నా తెలివితేటలు ఎందుకు ఉపయోగించడం అందుకని చెప్పేసి చెప్పట్లేదు. కాబట్టి ఆశ్వాసాంతంలో శ్రీకాళహస్తీశ్వర స్తుతి ఇది మనం ఇవాళ నేర్చుకుంటాం. మహాదేవ్ 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 చెప్పమ్మా. కామ క్రోధ మదాంధకార పటలాఖండ ప్రచండార్క. ఆహా. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యం వీటి అంతఃశత్రువులు అని. వీటన్నిటికీ కామక్రోధ మద అంధకారం. ఈ అంధకారముల్ని అఖండ అంటే అసలు పూర్తిగా నిర్మూలించేటువంటి పటలం అంటే సమూహం. కామం ఒకటి ఉన్నారా? కామముల సమూహం. ఒక కోరిక ఏంటండి? ఎన్ని కోరికలు? కోరిక వెనకాల కాదు, కోరికతో కోరిక ముందర, కోరికతో కోరిక వెనకాల అన్ని కోరికలే. ఉదాహరణకి చెప్తాం. మీకు ఎన్నోసార్లు చెప్పాను భాగవతం ఒకటి. అండి నాకు కొంచెం ఏదన్నా ఇల్లు ఉంటే బాగుందండి. అయిపోయిందే. సరే భగవంతుడు ఇల్లు ఇచ్చాడే అనుకున్నాం. ఇల్లు బాగుందండి, ఈ కలర్స్ వేసుకోవాలి, ఆ తర్వాత ఈ ఇల్లుకి ఇక్కడ ట్యాంక్స్ పెట్టించాలి. ఎందుకంటే ఇంటికి వంటికి ఎంత చేసినా తక్కువే. అది రాదు, ఇగో ఇక్కడ పైన ఇది వేయించాలండి, ఇది వేయించాలి, అది వేయించాలి. కాబట్టి అలాగే క్రోధము, అలాగే లోభం, మోదం, పటలములు అంటే సమూహం. ఇవన్నీ అంధకార సమూహాలు, చీకట్ల సమూహాలని పూర్తిగా సమూలంగా నిర్మూలించాలంటే మీరు ఒక లైట్ పెట్టారనుకోండి. ఇప్పుడు ఈ రూమ్ లో లైట్ పెట్టావు, ఎక్కడ నీకు వెలుతురు వస్తుంది? ఈ రూమ్ లో మాత్రం. ఈ లైట్ వెనకాలే మళ్ళీ చీకటి ఉంటుంది.
ఎక్కడో అక్కడ లైట్ వెనకాలే చేయగలడు. అదే సూర్యుడు వెలిగాడు అనుకోండి, ఇక చీకటి ఏముంది. కాబట్టి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనే సమూహములు, చీకట్ల సమూహాన్ని సమూలంగా నిర్మూలించేటువంటి ఓ సూర్యుడు అన్నాడు. ఏమి సంబోధన అండి. వేదో ముష్క క్షయతాండవ వేదో ముష్క క్షయ తాండవ భ్రమణ నిర్ధూత ప్రపంచ. బ్రహ్మాండమైన సమాసాలు రాశారు. వేదో ముష్క అంటే వేదముల యొక్క బ్రహ్మాండ కోశము అంటే ఈ మొత్తం ప్రపంచం. బ్రహ్మాండ కోశము యొక్క క్షయతాండవ అంటే ప్రళయ కాలంలో దాన్ని క్షయం నిర్మూలించేటువంటి ప్రళయ తాండవంలో భ్రమణ నిర్భూత దాంతో భ్రమణము తిరిగేటువంటి నిర్ధూత ప్రపంచ అంటే ప్రపంచం మొత్తం నిర్ధూత, అసలు ఎక్కడ మిగల్లేదు. ప్రళయ తాండవంలో ప్రళయ తాండవం చేసేటప్పుడు ఎప్పుడు ఆయన ప్రళయ తాండవం ఎప్పుడు చేస్తారు? ఇక మొత్తం ప్రపంచం అయిపోయింది, ఇంకెవరు లేరు. కిం భ్రూమస్తవ సాహసం పశుపతే కశ్యాస్తి శంభో భవ. వాడు ఎటువంటి అంటే ఎవ్వరు ఉండరు, అక్కడే కాదు. ఆ ప్రళయ తాండవంలో నిర్ధూత ప్రపంచ ఏది ఆ మహాదేవుడు ఒక్కడే ప్రళయ తాండవం చేస్తుంది. ఈ ప్రపంచం అనేటువంటిది మొత్తం సమూలంగా చేసేటువంటి ఆ ప్రళయ తాండవకేళి లోల పురశ్రీ మహాత్మ్య హర పురశ్రీ మహాత్మ్య హర 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 పురశ్రీ పురములు అంటే త్రిపురములు, పురముల యొక్క శ్రీ అంటే లక్ష్మి అంటే త్రిపురములు అనేటువంటి లక్ష్మీదేవి. పురశ్రీ మహాత్మ వాటి యొక్క మహాత్మ్యం హరించేటువంటి ప్రభావం అంటే త్రిపురములను ఈయన ఒకే బాణంతో కొట్టేసి. సరే, మనకి పురాణ కథ ప్రకారం ఒకటి బంగారం, ఒకటి ఇనుము, ఒకటి లోహము, వాళ్ళు త్రిపురాసురులు ముగ్గురు, వాళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అసలు త్రిపురములు అంటే ఏంటంటే నీ జీవుని ఆ త్రిపురాల్లో తిరుగుతుంటాడు. స్థూల సూక్ష్మ కారణదేహాల్లో జాగ్రత్త స్వప్న సుషుప్తిలో తిరుగుతూ ఉంటాడు వీడు. నీకు మోక్షం ఎప్పుడంటే ఈ జాగ్రము స్వప్నము సుషుప్తిని సరళ రేఖల్లో తీసుకొచ్చినప్పుడు, ఏకం చేసి తీసుకొచ్చినప్పుడు ఈ మూడు దగ్ధం అయిపోతాయి. అది అసలు దాని అంతరార్థం. అలాగే ఈ మూడిటిని మనం దగ్ధం చేయాలి. ఏమిటవి మూడు? మన ప్రపంచంతో మూడులో ఉంది: గతము, భవిష్యత్తు, వర్తమానం. అప్పుడు ఒకటే ఉంటుంది. నువ్వు కలిసిపోయావు అనుకో ఆయనలో, ఏం మిగిలింది ఏం లేదు. గతం లేదు, భవిష్యత్తు లేదు. గతము లేదు, భవిష్యత్తు లేదు, ఒక వర్తమానే ఉంటుంది. అదే దీంట్లో త్రిపురములలో మళ్ళీ జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు. అటువంటి మహాదివ్యంలో ఆ త్రిపురముల యొక్క శ్రీని హరించేటువంటి ప్రభావం కలిగినటువంటి ఓ మహాదేవ, దశ దిక్చేల ప్రభేద స్ఫురధామ. దశ దిక్చేలం అంటే ఈ 10 దిక్కుల్ని చేలముగా అంటే వస్త్రములుగా. దశ దిక్చేల ప్రభేద అంటే ప్రభేదం, ప్రకృష్టముగా పూర్తిగా, భేదము అంటే విడగొట్టడంలో ప్రభేదము. దశ దిక్చేల ప్రభేద స్ఫురధామ అంటే నీ స్వయం ప్రకాశ స్వరూపం. అంటే ఆయన దిగంబరుడు అంటే బట్టలు లేనివాడని కాదు. అక్కడ ఈ 10 దిక్కులే అంబరముగా కలిగినటువంటి వాడు. ఇప్పుడు నువ్వు ఏం బట్టలు కడతావు చెప్పు? నువ్వు బట్ట కట్టాలి అంటే ఒక పరిమితి ఉండాలి.
అంతే కదండి. ఒక అపరిమితమైన దాంట్లో నువ్వేం పట్టగలుగుతావు? అది సంగతి. అక్కడ అది జ్యోతిస్వరూపం, చిన్మయ రూపం. నువ్వు ఎప్పుడైనా మొత్తం భూమికి ఒక బట్ట చుట్టే ప్రయత్నం చేయి. ఇది పరిమితి కలిగిన భూమికే. పరిమితి ఉంది కదా దీనికి. పరిమితి కలిగినటువంటి భూమికి చెయ్యి, చేయలేవే. మరి అపరిమితం. కాల జయేందిరామ కాల జయేందిరా కాల జయేందిరా కాల జయేందిరా మధవతి దాంపత్య కాల జయేందిరా మధవతి దాంపత్య నిత్యోదయ కాలము, కాలం అనేటువంటి జయేందిరా అంటే జయలక్ష్మి. అయితే మనకి ఈ జయలక్ష్మి అనేటువంటిది మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే అష్టలక్ష్ములు అని చెప్తున్నారు, కానీ నిగమములు అంటే వేదములు చెప్పింది మాత్రం 6 లక్ష్ములు. శుద్ధ లక్ష్మి, మోక్ష లక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. వీళ్ళు 6 అసలు లక్ష్ములు. శుద్ధ లక్ష్మి, మోక్ష లక్ష్మి, జయలక్ష్మి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, సరస్వతి. సరే, ఈ తర్వాత మనము ఈ లక్ష్ములన్నీ అష్టలక్ష్ములుగా మనం విభజించుకున్నాం. ఇది ధాన్యలక్ష్మి అని, ధనలక్ష్మి అని, గజలక్ష్మి అని. ఇది మన విభజన. కానీ నిగమము అంటే వేదం మాత్రం ఈ 6. ఇక్కడ జయేందిరా అంటే జయలక్ష్మి. కాల జయేందిరా మధవతి దాంపత్య నిత్యోదయ. దాంపత్యము అంటే జయ. మీకు చెప్పాను కదా, దంపతులది కదా, ఒకప్పుడు అది జంపతులు అక్షరం. ఆ జం కాస్త దమ్మైంది. దాంపత్య జయోదయ అంటే నిత్యము నువ్వు ఉన్నటువంటి వాడు. గతము, భవిష్యత్తు, వర్తమానం. అసలు ఇవేవీ లేనివాడా, ఇవన్నీ ఉన్నవాడా? ఈ అన్నిట్లోనూ నీకున్నదేంటి? జయం మాత్రమే. నీకెప్పుడు జయమే. అందుకే ఆ తల్లికి 2 చెలికత్తలు. ఎవరు వాళ్ళు? జయ, విజయ, అపరాజిత. జయ విజయ సహిత ఆవిడ అపరాజిత. ఆవిడకి 2 చెలికత్తలు, జయ, విజయ. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరితోనే వెళ్తుంటారు పార్వతీదేవి. జయము, విజయము నుంచి 2 పాటలు చెప్తారు. విజయము అంటే ఏమిటి? నీ బయట శత్రువులను నువ్వు గెలిచినప్పుడు అది విజయం. నీకు శత్రువు ఉన్నాడు, వాడిని నువ్వు నీకున్న బలంతో, నీకున్న ధన బలంతో, ఖండ బలంతో, నీకున్నటువంటి సైనిక బలంతో గెలవగలిగావనుకో, అదేమిటది? విజయం. మరి జయం అంటే ఏమిటి? జయము, విజయము కొంచెం దీన్ని సబ్స్టిట్యూట్గా పడిన దానికి తేడా ఉంది. జయము అంటే నువ్వు అంతఃశత్రువుల్ని గెలవగలిగినప్పుడు, అంటే కోపాన్ని, కామాన్ని, పొగరు, అహంకారము, మమకారము, వీటిని ఎవరు గెలుస్తారో వాడు జయుడు. ఆ గెలిచినప్పుడు కలిగేటువంటి శోభ ఏదైతే ఉందో, ప్రతిభ ఏదైతే ఉందో, అది జయలక్ష్మి. ఆ జయేందిరతో నువ్వెప్పుడు కలిసి ఉంటావు. దాంపత్యం, నువ్వెప్పుడు కలిసి ఉంటావు. అంటే ఏమిటి? నీలో ఏ వికారములు లేవు. నీలో ఏ వికారములు లేవు. అందుకే ఇప్పుడు దక్ష యజ్ఞం జరిగింది. తన భార్యను చంపేసినటువంటి వాటి మీద ఈయన ఎంత పగ తీర్చుకోవాలి? కానీ ఈయన చాలా స్మూత్ గా దక్షిణామూర్తి స్వరూపంలో. కాబట్టి ఆయన స్వభావమే, ఆయన యొక్క
స్వభావమే దయ. దయ ఎవ్వరి మీద ఆయనకి అది సంఖ్య. మరి శిక్షించినట్టు ఉంటుంది, శిక్షణలో కూడా రక్షణ ఉంటుంది. వాడిని శిక్షించి రక్షిస్తాడు, వీడిని రక్షిస్తాడు. రావణాసుడి మీద కూడా రాముడికి దయ ఉంది. ఎందుకంటే ఆ జీవుడు అలా చేస్తే కానీ వాడు బాగుపడ్డు, అలా చేస్తే కానీ వాడు బాగుపడ్డు. అదే కాబట్టి అది శిక్ష కాదు, శిక్షణ మాత్రమే. తర్వాత కాలం అనేదానికి ఉత్పత్త్యౌచ స్థితౌ చ వినాశే చాపి తద్వతాం నిమిత్తం కాలమేవ. కాలం అంటే ఏంటంటే ఉత్పత్తి అంటే స్థితి, సృష్టి, స్థితి ఉండడం, వినాశం. సృష్టి స్థితి లయములు ఏదైతే ఉందో అది కాలం. అది దాన్ని విభక్తేనాత్మ స్థితం తమస్య లోకయంత్రస్య సూత్రధారం ప్రచక్షతే. ప్రతిబంధాభ్యాను అనుజ్ఞాభ్యాం తేన విభజ్యతే. అంటే ఇందులో సృష్టి స్థితి లయముల్లో ఆయన మూడు ఒకేలాగా చేస్తాడు. ఆయన సృష్టి చేసినప్పుడు పొంగిపోడు, లయం చేసినప్పుడు కుంగిపోడు. ఎందుకని? ఇది చాలా వ్యాఖ్యానం మనం చాలాసార్లు చేసుకున్నాం కాబట్టి నేను ఎక్కువ చేయట్లేదు. చేస్తే ఇది ఇంకా చాలా చెప్పదు. ఇప్పుడు మనం దీనికి విరుద్ధం. ఏదైనా సృష్టి జరిగింది, మనం పొంగిపోతాం. ఏదైనా లయం జరిగింది, మనం కుంగిపోతాం. అంతే కదండి. మన ఇంట్లో ఒకడు ఉదయించాడు, మనం ఎంత ఆనందిస్తాం. మన ఇంట్లోంచి ఒకళ్ళు వెళ్ళిపోయారు, ఎంతకంటే క్లియర్గా చెప్పడం కష్టం. అప్పుడు అంటాం, వచ్చింది ఎవరు, పోయింది ఎవడు. రావటానికి ఇంతకు పూర్వం లేనిది ఇప్పుడు వస్తే అది రావడం అంటారు. అంతే కదా. ఇప్పుడు వెళ్ళిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇంకో ప్లేస్ ఏదైనా ఉంటే కదా వెళ్ళటానికి. ఇప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, ఘటాకాశము, మఠాకాశము, మహాకాశం. ఘటములో ఉన్నటువంటి ఆకాశము విడగొట్టావు, అది మఠంలోకి చేరిపోయింది. మఠంలో ఏమైంది? మహాకాశంలోకి వెళ్ళిపోయింది. మహాకాశం నుంచి ఎక్కడికి వెళ్ళగలది? వెళ్ళే ప్రదేశం లేదు, ఇంకా వెళ్ళే ప్రదేశం లేదు. అంతా తనై ఉందన్నమాట. కాబట్టి అంతా తనై ఉన్నప్పుడు దేనికోసం కుంగిపోవాలి, దేనికోసం పొంగిపోవాలి? అది కాల జయేంద్రియము. అది కాలము యొక్క జయలక్ష్మి అంటే మహాదేవ్. రాదు కంద పద్యం ఒకటి చెప్పుకుందాం. 3 పద్యాలు ఉన్నాయి, కానీ ఆశ్వాసం అంతా రేపు పూర్తి చేసి తృతీయ ఆశ్వాసం రేపు ప్రారంభం. ఇవాళ రామచరితమానసులోకి వెళ్ళిపోదాం. ఇది ఒక్కటి చెప్పుకోండి. చెప్పండి. లుంఠీకృతాఖ. అది అయ్యా, నువ్వు లుంఠనము అంటే దొంగతనం చేస్తా, దోపిడీ చేస్తా. లుంఠనం అంటే దొంగతనం. ఏమిట్రే, ఆయన దొంగతనం చేస్తాడు. అవునండి, అందుకే ఆయన పేరు హరుడు. హర్ర ఏమిటంటే అఖబోలు, పాపములు లుంఠీకృతం చేసేస్తారు అంటే హరిస్తా. పాపములని, అఘములను లుంఠీకృతములు అంటే దోపిడీ చేసేటువంటి వాడా. తర్వాత ముక్తి చిరంటి గాఢ గాఢోపగూహరత. ముక్తి చిరంటి అంటే ఆవిడ రెండో యవ్వనము అంటారు.
ఏంటంటే 2 యవ్వనాలు వస్తాయంటే వస్తాయండి. మనకి మీకు గంగానది చెప్పేటప్పుడు ప్రతి 8 సంవత్సరాలకి ఆవిడ స్త్రీ పేరు మారుతుందని చెప్పాను నేను. ఆవిడ ఉన్న స్థితిని బట్టి. మరి ఎవరికి గుర్తుందో ఎవరికి గుర్తులేదో నాకు తెలియదు. దాదాపు మొత్తం ఇన్ఫర్మేషన్ భాగవతం చెప్పేటప్పుడు చెప్పేశాను నేను. అది మీరు దాచుకోలేకపోతే నేను చెప్పండి. సరే, ఇక్కడ మాత్రం 2వ యవ్వనం గురించి చెప్తాను. ప్రథమ యవ్వనం ఏమిటంటే ఈవిడ 14 సంవత్సరాల నుంచి 20 వరకు 25 వరకు ప్రథమ యవ్వనం. 25 నుంచి 35 వరకు మధ్యలో ఉన్నదాన్ని ద్వితీయ యవ్వనం అంటారు. ఈవిడ ఎటువంటి వాడు ముక్తి చిరంటి. మరి ద్వితీయ యవ్వనం ఎందుకు రాశారంటే ద్వితీయ యవ్వనంలో శాశ్వతంగా దేవతలు ఉంటారు. అందుకే వాళ్ళు త్రిదశులు. దశ అంటే పౌను 3 10. వాళ్ళు ఎప్పుడు 30లోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు దేవతలు ఎప్పుడు 2వ యవ్వనంలో ఉంటారు. అర్థమైందండి? 2వ యవ్వనం తర్వాత వచ్చేది ప్రౌఢ. సరే, ముక్తి చిరంటి అంటే ముక్తి అనేటువంటి కాంత ఆవిడ యొక్క గాఢ ఉపగుహ. గాఢము అంటే గట్టిదైనటువంటి ఉపగుహములు. ఉపగుహం అంటే కౌగిలి. గాఢోపగ అంటే ముక్తి కాంతాన్ని చాలా గట్టిగా పట్టుకున్నటువంటి దాంట్లో ఆసక్తి ఉన్నటువంటి వాడు. ముక్తికాంత గాఢోపహత పరిరంభణాక్రియ విజృంభణ మహేశ్వర. అదేంటి ఇవ్వాలన్నా అంటే నువ్వు ఆవిడ పట్టుకున్నావు అనుకో, నిన్ను ముక్తికాంత పట్టు. ముక్తి వచ్చింది అనుకో, ఈ దరిద్రాలన్నీ ఉంటాయి, ఏడుపులే ఉండవు. అది రానంత వరకు ఏడుపులు తప్పు ఏడవాల్సి. చెప్పండి. అది చిద్ విద్యా ఘంటాపథచర. నువ్వు ఎక్కడ తిరుగుతూ ఉంటావంటే ఈయన చెప్పేస్తాడు. మొదట ఈయన ఏం చేస్తాడు, ఈయన భార్య ఎవరు, మూడోది ఈయన ఎక్కడ తిరుగుతాడంటే చిద్ విద్య అంటే చిన్మయము, జ్ఞానం అనేటువంటి విద్య అనే ఘంటాపథంలో జరుగుతాడు. ఘంటాపథము అంటే అర్థం ఏంటంటే దాని రాజమార్గం అంటారు. అంటే ఏనుగులు నడిచేటువంటి దారిని ఘంటాపథం అంటారు. ఏనుగులు నడిచే దారిని ఘంటాపథం అంటారు. అంటే ఇప్పుడు మన ఆధునిక భాషలో చెప్పాలంటే నేషనల్ హైవేస్ అన్నమాట. ఏనుగులు నడిచే దారిని అప్పట్లో ఎందుకంటే దానికి ఎంత ఉంటుంది, 24 దీని పరిమాణం 10 ధనుస్సులు లేదా 20 గజముల 2 అడుగులు లేదా 24 మీటర్లు. 24 మీటర్లు ఇది ఈ ఘంటాపథం అంటే రాజపథం. ఆయన రాజమార్గంలో నడుస్తున్నాడు. ఎటువంటి రాజమార్గం అయ్యాది? చిద్ విద్య అంటే జ్ఞాన విద్య, జ్ఞాన ఘంటాపథంలో నడుస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆయన పట్టుకున్నావు అనుకో, ఈ అడ్డదారులు దొక్కల నువ్వు ఆయన రాజమార్గంలో తీసుకెళ్తాడు. ఎప్పుడన్నా మన ట్రావెలింగ్ చూడండి, 1 కిలోమీటర్ ఎక్కువైనా మన ఘంటాపథంలో వెళ్తాం మనకు హాయి. ఎందుకని? ఘంటాపథంలో వెళ్ళేటప్పుడు ఎక్కడ బ్రేకులు ఉండవు, నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే నువ్వు ఈ మట్టి చిన్న చిన్న దారిలోంచి వెళ్తాం అనుకో, బండి ఇటు తిప్పాలి, ఆడు తిప్పాలి, నువ్వు ఇటు తిరుగుతున్నాడు తిరగడు, నీకు ఆ సౌఖ్యం ఉండదు. నువ్వు ఘంటాపథంలో నడిచినప్పుడు నువ్వు దారి వేరు కదా ఇప్పుడు కూడా. కాబట్టి చిన్మయం అనేటువంటి ఘంటాపథంలో నిరంతరము నడిచినటువంటి ఓ శివ, ఓ మహాదేవ, తారక ఘంటారవ తారక ఘంటారవ హృత మనోమృగ మనోమృగ వ్యాధేశ. తారక ఘంటారములు, తారకములు అంటే అశ్విన్యాది నక్షత్రం. ఓం లేదా తారకం అంటే ఇక్కడ ఓంకారము అని అర్థం. ఓంకారమునకు తారవోకము అని పేరు. ఓంకారమునకు నమ, దానికి నమస్కారము, స్వాహ స్వధ. కాబట్టి ఓంకారం అనేటువంటి ఘంటారవము అంటే శబ్దం. ఓం
ఇప్పుడు కంట కొట్టినప్పుడు కూడా చివరికి సౌండ్ వస్తుందా? ఆ ఓంకార ఘంటారవము కృత, దానివల్ల కృత అంటే తీసుకోబడిన లేదా ఇక్కడ తీసుకోబడిన, కృత అంటే దొంగిలించబడిన అని చెప్పలేము, ఆక్రమింపబడిన ఇంకా చెప్పాలి. కృత అంటే కృతాధికారాత్రదశ అంటే ఆక్రమింపబడినటువంటి మనో మృగ వ్యాధిశ అంటే మనస్సు అనేటువంటి లేడికి వ్యాధీశ, మనస్సు అనేటువంటి లోడికి బోయరాజు. ఎవరు? చంద్రు. మనస్సు అనేటువంటి లేడండి. ఈ లేడికి ఒక వ్యాధీశుడున్నాడు. వ్యాధీశుడు ఎవరు? ఒక బోయేవాడు. ఈ లేడిని పట్టుకోవాలంటే ఈయన ఏం చేస్తాడు? ఒక చిన్న నాదం చేస్తూ ఉంటాడు. ఆ నాదానికి ఆకర్షితమై ఆ లేడి వచ్చేస్తుంది, దాన్ని పట్టు. ఇప్పుడు నీ మనస్సు అనేటువంటి లేడికి నువ్వు ఓంకారం అనేటువంటి నాదం వినిపిస్తే అదిగో ఆ బోయేవాడు. ఏ బోయేవాడు? శివుడు అనే బోయేవాడు వచ్చి నిన్ను పట్టుకో. నీ మనస్సు అనేటువంటి లేడికి నువ్వేం చేయాలంటే, నీ మనస్సు అనేటువంటి లేడికి నువ్వు ఎక్కువగా తారకా ఘంటం అంటే ఓ అనిపిస్తూ ఉండాలి. అప్పుడు ఆ లేడీని ఈ వ్యాధీశుడు వచ్చి పట్టుకుంటాడు. వ్యాధి పట్టుకోవాలంటే అది పని చేయాలి. చూసారు ఏమి అసలు పద్యాలండి. మనం అదృష్టవశాత్తు ఇవేవి తెలియకుండా హాయిగా జీవితాన్ని గడిపేస్తాం. అది ఏమీ చేయకలేదు, ఓంకార నాదం చేస్తే చాలు. ఆ ఓంకారం అంటే కేవలం ఓమి కాదు, నమః నమః నమశివాయ 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 అని నీ మనస్సు అనేటువంటి లేడికి నువ్వు చెప్తే ఆయన నుంచి పట్టుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఆయన పట్టుకోలేవు, పోయేవాడు నిన్ను పట్టుకోవాలి, నీ లేడిని పట్టుకోవాలి. అంతే కదండి. ఇది లేడీ, ఇది చంచల స్వభావం కలిగి. ఈ చంచల స్వభావం కలిగింది ఆకర్షింపబడాలంటే ఏం చేయాలి? ఒక దానికి ఒక నాదం వినిపించాలి. ఈ లేడిని పట్టుకునేటువంటి వాళ్ళకి, లేడికి దానికి చెవులు, నాదం కావాలి. ఏం అర్థాలండి, ఏం తూర్చేటి వారు, ఏమి స్థితి. ఏదో మహాదేవుడి దయవల్ల ఇవన్నీ మీ దయవల్ల నేను చెప్పుకోగలుగుతాను. మీకు బెనిఫిట్ ఉన్నా లేకపోయినా నా మనసు కొంత బెనిఫిట్ ఉంది, నాకు అది చాలు. ఇంకొకటి ఉందండి, అది పంచచామరం. అదొకటే కదా మనకు. అదొకటి చెప్పాలంటే చాలా లేట్ అవుతుంది, కాబట్టి నేను రామచంద్ర వెళ్ళిపోతాను. రేపు ఖచ్చితంగా చెప్పేయడమే కాకుండా తృతీయ ఆశ్వాసాన్ని కూడా మీకు ప్రారంభం చేస్తాను. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. అమ్మ చెప్పండి. सदेशु बार बार पद पद्म गही बार बार पद पद पद्म गही करब सोई उपदेशु जहिना सोच मोहि अवधपति గురువైన వశిష్ఠుల వారి చరణములకు నా ప్రణామములను తెలుపుము. ఆయన చెప్తున్నారు. ఇంకా రామచంద్రుడు ఇలా చెప్పాడు అని సుమంతుడు దశరథుడు. గురువైన వశిష్ఠుల వారికి నా నమస్కారాలు, ఆయన పాదపద్మాలకు నమస్కరించాలని చెప్పు. అయోధ్యాపతి అయిన దశరథ మహారాజు నా కొరకై చింతింపకున్నట్లు ఉపదేశింపుడు అనుచు నా ప్రార్థనగా తెలుపుము. అయ్యా సుమంత్ర, దశరథ మహారాజు అయోధ్య నగరాతీతుడైన దశరథ మహారాజు నా కోసం చింతింపవద్దు అని నా మాటగా చెప్పండి సుమంత్ర మహారాజు. అని దశరథుడు వాళ్ళకి చెప్పాడు. తర్వాత
पुरजन परिजन पुरजन परिजन सकल निहोरी सकल निहोरी तात सुनायहु बिनति मोरी सोई सब बाती मोर हितकारी जाते रहा नर नाहु सुकारी कह बसदेसु भरत के आए नीति न तजे राजपद पाए पालेहु प्रजहि परम मन भानी से एहु मात सकल समझानी ओर निबाहेहु बायप भाई करी पितु मातु सुजन सेवकाई तात बाती तेहि राकवु राऊ सोच मोर जही करई न काऊ लखन कहे कछु बचन कटोरा भरत राम पुनि मोटु निहोरा बार बार निज शपथ देवाई कहपना तात लखन లరికాయి నగర వాసులకును కుటుంబ సభ్యులకును నా మాటగా తెలుపుము. అది ఆ నగర వాసులకి నా కుటుంబ సభ్యులకి నా మాటగా చెప్పండి సుమంత్ర. రాజుగారి క్షేమమునకు పాటుపడే వారే నాకు నిజమైన హితకారులు. ఎవరైతే దశరథ మహారాజు క్షేమమునకు ఆయన సౌఖ్యానికి పాడతారో వాళ్ళు నాకు నిజంగా హితులు. అంటే నా మేలు కోరేవారు, నేను వాళ్ళ మేలు కోరు. అంతేకాని నాకు దండం పెట్టేవాళ్ళు కాదు. రాముడు వెళ్ళిపోయాడు ఏడుస్తువాడు కాదు. చూడండి, అది అసలు. భరతుడు వచ్చిన తర్వాత నా సందేశమును వినిపింపుము. ఇంకా చెప్తున్నాడు, భరతుడు వచ్చిన తర్వాత నా సందేశాన్ని అంటే రామ సందేశాన్ని వినిపించండి సుమంత్ర. ఏమిటంటే అది రాజ పదవిని పొందిన తరువాత నీతిని విస్మింపరాదు. అది రాజ పదవి పొందిన తర్వాత నీతిని వదలకూడదు నాయన. నీతితోనూ నియమంతోనూ రాజ్యం చెయ్యమని భరతుడికి నా మాటగా చెప్పండి. ఇందులో బ్రాకెట్ లో ఒక మ్యాటర్ ఉంది. తమ్మునకు అన ఇచ్చు ఈ ఉపదేశము నీతి శాస్త్రము సమ్మతమే. మహారాజు తమ్ముడికి నీతి శాస్త్రం ఎందుకంటే తమ్ముడికి చెప్పాలి. తమ్ముడిని దారిలో పెట్టినవాడే అన్నయ్య కదండి. వాడు పోతే పోయాడులే అనుకున్నట్టు వాడు అన్నయ్య ఎందుకు? మహారాజు రాజ పదవిని నీకు ఇచ్చెను, ఇయ్యబడిన రాజ్యమును త్యజింపరాదు, దానిని పాలింపవలెను అని రాజనీతి తెలుపుచున్నది. మహారాజు నీకు రాజ్యం ఇచ్చాడు, నేను చేయను, నేను రాముడితో పాటు వెళ్ళిపోతా అంటే ఎట్లా? మీకు గురువు గారి సందర్శనము కంటే ఆయన సందేశం నీకు చాలా ముఖ్యం, ఆచరణ ముఖ్యం. మనం ఈ ఒక్కటి అర్థం అయితే మనకి తర్వాత అర్థం కావాల్సిన ఏం లేదు, కానీ ఇది ఒక్కటే మనకు అర్థం కాదు. గురువు గారికి నువ్వు 100, 1000 కోటి నమస్కారాలు పెట్టు. 2, ఆయనకి ధన కన్నక వస్తు వాహనాలు సమర్పించు. కానీ ఆయన చెప్పింది చేయట్లేదు. అదంతా నిష్ప్రయోజనము. ఇంకొన్నాడు వాడు, గురువు గారు చెప్పింది చేస్తాడు వాడు. అది ఏదైనా సరే వాడికి దానిలో మంచి చెడు వాడికి అనవసరం, కానీ మనకి ఇది అర్థం కాదు. ఎప్పటికి 99% వాళ్ళకి అది అర్థమైందో ఇక మనం గురువు గారు చెప్పిన దాని మీద మనం వ్యాఖ్యానం చేయమప్పుడు. నువ్వు వ్యాఖ్యానం చేసావంటే అర్థం ఏంటి? నీ గురుతత్వం అర్థం కాదు. తీసేయి. గురువును ఒక మనిషిగా చూసేస్తుంది. ఇంకా మనిషిగా చూసిన తర్వాత ఇంకా వాడు గురువు ఏంటి, నువ్వు శిష్యుడు. కమ్ వాట్ మే, నువ్వు చెప్పిందే కరెక్ట్ కావచ్చు, గురువు చేసిన తప్పే కావచ్చు. గురువు ఒక్కోసారి నిన్ను పరీక్షించడానికి కూడా పని చేస్తా, తప్పు కావాలని చేస్తారా, నువ్వేం చేస్తావా? అది అంత తేలిక కాదండి. గురువు గారిని సంతోషపెట్టడం అనేటువంటిది మనం అనుకున్నంత తేలిక కాదు. అంటే నాలాంటి గురువు ఉన్నాడు అనుకోండి, ఏముంది వాడి మొహం 4 ఐదాలు పడేస్తే సంతోషిస్తారు. అటువంటి గురువులు ఈజీగా సంతోషపెట్టచ్చు. 4 కాగితాలు 4 రాళ్ళు పడేసాం అనుకో, వాటిని వెనకాల కుక్క తోక విప్పుకున్నట్టు వచ్చేసి అంటూ. అటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, నిజమైన గురువుల గురించి నేను.
నిజమైన గురించి మాట చెప్పండి. మనోవాక్కాయ కర్మలచే కాబట్టి ప్రజాపాలనము ఇప్పుడు చేయవలెను. నువ్వు ఆయన నీకు రాజ్యం ఇచ్చాడు. ఆ మంటలో ఎంతో అర్థం ఉంది కాబట్టి ఆయన బ్రాకెట్లో ఎంతో రాశాడు. ఈయనకి భరతుడి గురించి తెలుసు. రాముడు లేని రాజ్యం నాకు ఒక్కలేదు, నేను వెళ్ళిపోతా. నీకు గురువుగా దశరథుడి మాట మీద గౌరవం ఏముంది, నా మాట మీద గౌరవం ఉంది. దశరథుడు చెప్పాడు, స్వయంగా చెప్పాడు, ఆయన నువ్వు వెళ్ళదురా అన్నాడు. మరి ఈయన ఆ మాట వినాలిగా. కానీ ఏది చేస్తే అసలు ఆ దశరథుడికి, ఎందుకంటే మొదటి గురువు ఆయనే కదండి, అది చేశాడు ఆయన. అందుకని మనోవాక్కాయ కర్మల ద్వారా నువ్వు ఆయన పాటు అయితే ఎలాగో నీతితో చేయి. అది నువ్వు ఎలాగో చేస్తావు, నువ్వు దాన్ని వదులుకోకూడదు ఆయన. తల్లులను అందరినీ సమానముగా గౌరవించు. తల్లులను అందరినీ సమానంగా గౌరవించు అన్న దాంట్లో ఈయనకి తెలుసు. అంటే కౌశల్యాన్ని సరిగ్గా చూడడానికి ఆయన ఉద్దేశం కాదు, కైకేయిని సరిగ్గా చూడడు. రాముడికి భరతుడికి నిజంగా ఆయనకి తన తల్లిని ఈయన సరిగ్గా చూడడానికి అనుకుంటే అసలు రాముడు దేవుడే కాదు, తీసవుతాడు. రాముడు దేవుడే కాదు, ఆయనకి మనం నమస్కారం చేయాల్సిన అవసరమే లేదు. ఆయనకి తెలుసు ఇదంతా భరతుడు చేశాడు. భరతుడు ఒళ్ళు మండిపోతుంది, కైకేయిని చంపినా చంపేస్తాడు. వాల్మీకి రామాయణంలో అన్నాడు కూడా, నేను నిన్ను ఎందుకు చంపట్లేదంటే మాతృహత్య స్త్రీ హత్య చేసిన వాళ్ళతో రాముడు మాట్లాడడేమో అన్న ఒక్క భయంతో నిన్ను నేను చంపట్లేదు, లేకపోతే నేను చంపేసేది అంటాడు వాల్మీకి రామాయణం. నేను చంపేద్దును, కానీ ఎందుకు చంపట్లేదంటే 14 సంవత్సరాలతో రాముడు వస్తాడు. పోరని తల్లిని చంపేసేవరా, నేను నీతో మాట్లాడిన అంటాడేమో అన్న భయంతో అంటాడు ఆయన. ఇది రాముడు పసిగట్టాడు. అందుకే అందరినీ సరిగ్గా చూడు ఆయన, నువ్వు కౌశల్యం ఎలాగో చూస్తావు, నాగినట్లే. ఇదండి అసలు ఆ మనస్సు మనిషి గమనించడం అంటే. మనం గమనించమండి, మనసు తెలుసుకుంటాం అనుకుంటున్నాం. మనం ఎవరి గురించి మనం తెలుసు, మనం తెలుసుకోండి. సోదర, తల్లిదండ్రులకును స్వజనులకును సేవలు నచ్చి నీ భ్రాతృత్వమును కడవరకు నిలుపుకున్నావు. అది తల్లిదండ్రులకి పెద్దలకి సేవ చేయి, నీ భ్రాతృత్వాన్ని కడవరకు చివరి వరకు నిలుపుకోనైనా నన్ను కూర్చి చింతింపకుండినట్లు తండ్రి గారికి ప్రేమతో సేవించుచుండము. అది నా గురించి చింతించమాట. ఆయన నాలో దశరథుల్లో నన్ను చూసుకో, ఆయన్ని సేవించు. ఈయనకి తెలుసు, ఈయన దశరథుడు తెలుసు. అసలు ఆయనకి సేవించే అవకాశం రాలేదనుకోండి, అది వేరే విషయం. ఈ సమయమున లక్ష్మణుడు కొన్ని నిష్ఠూరోక్తులాడెను. కానీ శ్రీరాముడు అతన్ని వారించి తనపై ప్రమాణము చేసి పసివాడైన లక్ష్మణుని మాటలు చెప్పవలదని నన్ను ప్రార్థించాడు. అది కూడా చెప్పేశాడు. స్పష్టమే కదా, కొంచెం నిష్ఠూరోక్తులుగా మాట్లాడాడు. కానీ రాముడు అతన్ని వారించి అతని మీద ఒట్టు పెట్టుకున్నాడు, ఈ మాటలు మాత్రం చెప్పద్దు అన్నాడు. కానీ ఈయన చెప్పేశాడు. ఈ లక్ష్మణునకు రాముని ఎడల గల ప్రేమకు నిదర్శనం. ఎందుకన్నానంటే ఆయనకి భరతుడి మీద అయిష్టం లేదు, దశరథుడి మీద కోపము లేదు, రాముడి మీద ఇష్టం. అది అక్కడ కహి ప్రణాము कही प्रणाम कछ कहन लिया कछ कहन लिया सिया भाई शिथिल स्नेह तकित बचन लोचन सजल उलक पल्लवित देह సీతాదేవి ప్రణమిల్లుచు ఏమో చెప్పగలిసింది, కానీ ప్రేమ విఫలైనందున గొంతు పెగలక ఏమీ చెప్పలేదు. ఆవిడ ప్రేమ విఫల ఆవిడే చెప్పాలనుకుంది ఆమె కానీ ఆవిడ ప్రేమ విఫలతో ఆవిడ కన్నులో నీరు నిండాయి, శరీరం రోమాంచితం. అది ఎవరో చెప్పాలనుకుని ప్రారంభించింది, కానీ ఆవిడ కన్నీటితో ఆవిడ చెప్పలేకపోయింది. ఆవిడ అలాగే ఉండిపోయింది, చెప్పలేకపోయింది. చౌపాయి చెప్పాలి. అవసరం అమ్మ వంగకండి,
జాగ్రత్త ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయండి సరేనా. తల్లి మహాదేవమ్మ మహాదేవ్ ఇద్దరు ప్రసాదం తీసుకున్నారమ్మా సరే జాగ్రత్త. तही अवसर रघुवर रघुवर रुकपाई केवट पारही नाव चलाई रघुकुल तिलक चले यही बाती देख उठाड़ा पुलिस धरी चाहती अस कही सचिवा वचन रही गयवु हानि गलानी सोच बस भयवु सूत बचन सुनतहि नर नाहु परेवु धरणी दारुण दाहु तलपत विषम मोह मनुमापा माजा मनहु मीन कहु व्यापा करि विलापा सब रोवहि रानी महाविपति किवि जाहि बकानी सुनि विलापा दुख लागा धीरजहु कर धीरज बाहा इंतलो नाविकुడు శ్రీరామచంద్రుని అనుమతిని పొంది పడవను ఆవలి తీరమునకు చేర్చాడు. ఈ లోపల క్యాబెట్ ఏం చేశాడు శ్రీరాముడు అనుజ్ఞ తీసుకొని ఆ నావికుడు శ్రీరాముడు గంగను దాటి రామచంద్రుడు వనములకు వెళ్ళిపోయాడు. రఘుకులమని రాముడు వనము నేను గుండె రాయి చేసుకొని చూస్తూ నిలబడిపోయి శ్రీరాముని ఈ సందేశమును తీసుకొని వచ్చుటకై కాబోలు ఈ బొందిలో ప్రాణములు ఇంకా నా బొందిలో ఈ శరీరంలో ప్రాణం ఎందుకంటే ఆ శ్రీరామ సందేశాన్ని ఇట్లు చెప్పుచుండగానే దుఃఖాతిరేకమున మంత్రి నోట మాట పలపెగలేదు. ఇలా చెప్తూ ఉండగానే పాప దుఃఖాతిరేకంలో ఆయన నోట మాట రాలా. అతడు శోకతప్త హృదయుడైపోయాడు. సారథి అయిన సుమంత్రుని మాటలు వినినంతనే దశరథుడు తొలకరి జలును ఉరగును ఛేదించిన చేపలాగును ఆయన ఎలా అయిపోయిందంటే ఆ పాపం ఇంకా రాముడి మాటలు విన్నందుకు కొంత సంతోషంగా ఉంది. తొలకరి జల్లు నురుగు మీద పడిపోయినటువంటి చేపలాగా ఇలా గిలగిల దుఃఖముచే ఆయన హృదయం పరితపించిపోయింది. ఆయన దుఃఖం పరితపించింది. మనసు మోహవశమున కొట్టుమిట్టాడు. రాణులందరూ విలపించుచుండెను. రాణులందరూ విలపిస్తున్నారు. హృదయ విదారకమైన దృశ్యము వడగింపవలని హృదయ విదారకమైన దృశ్యాన్ని అవర్జిస్తామండి. ఈ విలాపమును విని దుఃఖమునకే దుఃఖము కలుగుతుంది. ఈ విలాపమును విని దుఃఖమునకే దుఃఖం కలుగుతుంది. ధైర్యం యొక్క ధీరత్వము ధైర్యానికే ధైర్యం పోయింది, ధీరత్వం పోయింది. భయవు కోలాహలు అవతు అతి సుని నృప రావుర సోరు విపుల విహగ పను పరేవు నిసి మానవు కులిత కఠోరు మహారాణి కౌసల్యాదేవి భవనములోని రోదనములు విని అయోధ్య నగరమంతేను ఆహాకారములతో నిండిపోయింది. ఆ కౌసల్య భవనంలో ఉన్నాడు ఆయన. ఆ రోదన విని అయోధ్యంతా విలపించింది. విశాలమైన పక్షుల వనమున రాత్రి సమయమున కఠోర వజ్రపాతము జరిగినట్లాగే అది విశాలమైనటువంటి ఒక పక్షుల వనం ఉంది. అక్కడ ఏం జరిగింది, ఒక వజ్రం పడి దాంతో ఆ పక్షులు కిలకిలకిలకిలకిలని ఆర్తరావాలు చేస్తాయి. అలా ఆర్తరావాలు చేసేస్తారు. మహాదేవ ఎంతైందమ్మా టైం? 23. ధూపమా గర అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ధూప దీప నైవేద్యాలు రెండోసారి